రాష్ట్రంలో ఆషాఢ బోనాలు మొదలవడంతో గుడిమల్కాపూర్ పూల మార్కెట్ కస్టమర్స్తో రద్దీగా మారింది. పూలు, పండ్లు, పూజ సామాగ్రి ఒకే చోట దొరకడంతో ఉదయం నుంచే కొనుగోలు ప్రారంభమయ్యాయి. పండుగ సందర్భంగా అలంకరణ ఆకుల నుంచి బంతిపూల వరకు అన్ని రేట్లు పెరిగాయి. వచ్చే 5 నెలలు వరుసగా పండుగలుండడంతో పూలకు డిమాండ్ ఉంటుందంటున్నారు వ్యాపారులు. రాష్ట్రంలో బోనాల పండుగ పెద్ద ఎత్తున జరుపుకుంటారు ప్రజలు. ఆషాఢ మాసంలో హైదరాబాద్, సికింద్రాబాద్లోని ప్రముఖ ఆలయాల్లో అమ్మవార్లకు బోనం సమర్పిస్తారు. ఇంట్లో అమ్మవారిని అలంకరించడానికి, పూజల కోసం పూలను భారీగా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ ఆదివారం లష్కర్ బోనాల పండగ కావడంతో గుడి మల్కాపూర్ పూల మార్కెట్ జనాలతో రద్దీగా మారింది. సిటీలో ఏ మార్కెట్ చూసినా పూజ సామాగ్రి, పువ్వులు, పండ్ల కొనుగోళ్లతో బిజీగా మారిపోయాయి. మార్చి నుంచి ఇప్పటి వరకు డల్ గా కనిపించిన మార్కెట్లు ఒక్కసారిగా రద్దీగా మారాయి. అయితే గతంలో కంటే రేట్లు కూడా రెండింతలు పెరిగాయంటున్నారు జనం. పూజలు, అలంకరణల కోసం ఎక్కువగా పువ్వుల వినియోగం ఉండటంతో పూల రేట్లు కేజీ 200 పైనే ఉన్నాయంటున్నారు పబ్లిక్. రష్ వస్తుంది కానీ రేటు చాలా పెరిగింది, డిమాండ్ చాలా పెరిగింది. పూలు చామంతి 400, 350, 300 నడుస్తుంది. గులాబ్ 150 అట్లా నడుస్తుంది. బెంగళూరు నుంచి వస్తాయి, తమిళనాడు నుంచి వస్తాయి, మన చిత్తలపురం అని ఒకటి వస్తుంది. అక్కడ మన వరంగల్, సిద్దిపేట ఇక్కడ నుంచి వస్తారు. డిస్ట్రిక్ట్ గిరాక్ లోకల్. మళ్ళీ చామంతి ఎక్కువ సేల్ అవుతుంది. చామంతి, గులాబీ సేల్ ఎక్కువ అవుతుంది. మల్బార్ గులాబీ అని ఉంటారు, అది ఎక్కువ సేల్ అవుతుంది. ఇంకా 5 months దాకా ఇట్లనే ఉంటుంది. వినాయక చవితి, దసరా వరకు ఇట్లనే ఉంటుంది. మొత్తం ఇప్పటికైతే పూలకైతే చాలా డిమాండ్ ఉంది. 4 months వరకు అయితే ఇట్లనే ఉంటుంది. మన ఇప్పుడు బోనాలు ఉన్నాయి కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ అవుతాయి. మేము చామంతి పూలు, గులాబీ పూలు, మల్లె పూలు, జాజి పూలు, సెంటు గులాబీ అన్ని సేల్ చేస్తామండి. అది చాలా ఉంది ఈసారి, ఇంకా చాలా ఎక్కువ పెరుగుతుంది. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడు బోనాలని రద్దీ ఎక్కువ అవుతాయి. ఇప్పుడు ఇంకా ఈ మంత్ అయిపోయి ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. చాలా మాసంలో ఇంకా చాలా ఎక్కువ రద్దీ ఎక్కువ ఉంటుంది. ఇంకా కాస్ట్ కూడా ఎక్కువ అవుతాయి. ఇప్పుడు ఇంకా ఇప్పుడు రేటు చామంతి 300 కేజీ నడుస్తుంది. ఇప్పుడు వేరే దగ్గర మార్కెట్ ఉండవు కదా, ఓన్లీ గుడి మల్కాపూర్ రావాల్సింది. సో వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, యాదగిరిగుట్ట చాలా మంది అక్కడ దూరంకి వెళ్ళి వస్తుంటారు అందరు. అమ్మవారి పూజల్లో అలంకరణల కోసం వినియోగించే చామంతి, బంతి పువ్వులు నిన్నటి వరకు కేజీ 150 నుంచి 200 రూపాయల వరకు ఉండేవి. కానీ ఇప్పుడు కేజీ 400 రూపాయల పైనే పలుకుతున్నాయి. కనకాంబరాలు కూడా కేజీ 300 రూపాయల వరకు ఉండేవి. కానీ ఇప్పుడు కేజీ 2000 నుంచి 2500 రూపాయల వరకు పెరిగాయి. కేజీ 50 నుంచి 70 రూపాయల వరకు ఉన్న లిల్లీ, టైగర్ రోజ్ ఇప్పుడు 150 నుంచి 180కి పెరిగింది. చామంతి కేజీ 300 నుంచి 400 రూపాయల వరకు ఉన్నాయి. ఇలా ఏ పూల రేట్లు చూసినా కేజీ 200 రూపాయల పైనే ఉన్నాయంటున్నారు పబ్లిక్. ఎప్పుడు ఇక్కడికే వస్తామండి మేము. ఇక్కడ బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయని ఇక్కడికి వస్తాం. బోనాల సందర్భంగానే వస్తాం. ఎప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడనే తీసుకుంటాం. మల్లెపూలు, గులాబీ పూలు, బంతి పూలు, చామంతి పూలు అన్ని కాస్ట్లీ ఉన్నాయండి. పూలన్నీ రష్ కూడా చాలా రద్దీగా ఉంది. బాగా రష్ ఉంది. రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. బోనాల సందర్భంగా రేట్లు కూడా పెంచేసిండ్రు. మొత్తం ఎంత రేట్లు ఉండయి మస్తు. చామంతి, బంతి, సన్నజాజులు, దొడ్డు మొగ్గలు, గులాబీ అన్ని. బోనాల సందర్భంగా అంటే ఇంకా 2 రోజులు ఉంది కానీ ఇప్పుడే రద్దీ స్టార్ట్ అయింది. ఇక రేపు వెళ్ళంటే ఇంకా రద్దీ స్టార్ట్ అవుతుంది. ఇక వాళ్ళ రేట్లు కూడా పెంచుకుంటూ పోతారు. ఇక బంతి పువ్వులు బోనాలకు చాలా ఇక ఫేమస్. మల్లెపూలు ఇక అంటే ఇప్పుడు ఉన్న హైదరాబాద్లో అటు సైడ్ కోటి సైడ్ ఒక మార్కెట్ ఉంది. అండ్ ఇక్కడ ఇంకొంచెం పెద్ద మార్కెట్ ఇది కంపారిటివ్లీ. సికింద్రాబాద్, కోటి, దాంతోపాటు ఇక్కడ మనకి చాలా స్టాల్స్ ఉన్నాయి. అండ్ మనకి రేట్స్ ఒక 10 దగ్గరలో అడగడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ మన వస్తూ కూడా పరిచయాలు పెరిగాయి కాబట్టి సో మనకి రేట్స్ మనకి కావాల్సినట్టు ముందు చెప్పి వెళ్ళడం కానీ రద్దీ ఇప్పుడు బాగుంటుంది. అండ్ ఇప్పుడు పౌర్ణమి వస్తుంది, బోనాలు కూడా ఉన్నాయి కాబట్టి రేట్స్ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అదే అడిగి వస్తున్నాను, ఈ రోజుకి రేపటికి మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. అందుకే ముందే తీసుకుని వెళ్తున్నాను అనమాట. బంతిపూలు బాగా, దాని తర్వాత రోజెస్ కూడా 50 రూపాయలు ఉండేది, ఇప్పుడు రోజెస్ 150 రూపాయలు. చామంతి ఇంకా తగ్గట్లేదు. సెప్టెంబర్ కానీ చామంతి తగ్గదు. చామంతి ఇప్పుడు 330 రూపీస్ చెప్తున్నాడు. సో బంతిపూలు ఇప్పుడు సీజన్ నడుస్తుంది. ఇప్పటి నుంచి ఇంకా దివాళీ వరకు బంతిపూలు ఎక్కడ వెళ్ళినా కూడా మినిమం బంతిపూలు అయితే మినిమం, ఏం కొనకపోయినా బంతిపూలు మినిమం. బోనాల పండుగకు పువ్వులకు డిమాండ్ పెరగడంతో రేట్లు పెరిగాయంటున్నారు వ్యాపారులు. ఆషాఢ బోనాలు ప్రారంభమైనప్పటి నుంచి పూల మార్కెట్కు రద్దీ పెరిగిందన్నారు. శ్రావణ మాసం, వినాయక చవితి, బతుకమ్మ పండుగలు రానుండడంతో వచ్చే 5 నెలలు పూలకు డిమాండ్ ఉంటుందంటున్నారు వ్యాపారులు. సిటీలో ఆషాఢ బోనాల పండుగకు కొనుగోలుదారులతో పూల మార్కెట్ రద్దీగా మారింది. దీంతో ధరలు కూడా భారీగా పెరిగాయంటున్నారు ప్రజలు.